ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన అయిన యేసయ్య నామమున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నా. అదేమిటో తెలుసా? చాలా సందర్భాలలో మన వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలు, పొందుకుంటున్న శ్రమలు, అనుభవిస్తున్న వేదనలు చూసినప్పుడు అయ్యో నా బాధలు ఎవరైనా వింటే బాగుండేది, ఎవరైనా నాకు తోడుగా ఉంటే బాగుండేది అనేటువంటి ఆశ, ఆ బాధ మనల్ని ఎంతగానో వేధిస్తూ ఉంటుంది. ఎప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు అంటే అన్నీ బాగున్నప్పుడే, ఆర్థికంగా బాగున్నప్పుడు, ఆరోగ్యంగా బాగున్నప్పుడు, అన్ని విషయాల్లో ఎప్పుడైతే ప్రజల దృష్టిలో బాగున్నాము అని అనిపిస్తుందో అప్పుడే మన దగ్గరికి ప్రజలు వస్తారు. ఏమీ లేనప్పుడు మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఒక చిన్న మాటతో ఓదార్చేవారు లేరే, ధైర్యపరిచేవారు లేరే. ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక్కరు మన భుజం మీద చెయ్యి వేసి ధైర్యపరిస్తే ఎంత సంతోషం అండి కదా. ఎవరు పట్టించుకోలేని సమయంలో మన అన్న వాళ్ళు ఒక్కరు మన భుజం మీద చెయ్యి వేసి ధైర్యంగా ఉండి ఏమీ కాదు అని ఒక్క మాట అన్నారంటే అది ఒక తెలియని అనుభవం అన్నమాట. అది తెలియని అనుభూతి. అది దాన్ని ఎవరు వివరించలేరు, వర్ణించలేరు. అంత ప్రత్యేకత ఉంది ఒక వ్యక్తి ఇచ్చేటువంటి ఓర్పుకి, ఓదార్పుకి. అయితే ఈ దినాన మనుషుల ఓదార్పు కన్నా మనుషులు ఇచ్చే ఓదార్పు మన ఎదురుగా ఉన్నంత వరకు చేయగలరు, కానీ ఎప్పుడూ మనతో ఉండలేరు. అయితే నా యేసు ప్రభుల వారి ఈరోజు ఒక మంచి మాట చెప్తున్నారు. అదేంటో తెలుసా? మిమ్మల్ని ఓదార్చువాడను నేనే, నీ దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంకెందుకు నీకు భయం, ఎందుకు నీకు బాధ? ఎవరో ఓదార్చాలని ఆశను కలిగి ఉండడం ఎంత మానవత్వంతో కూడిన అవసరమో దానికన్నా శ్రేష్టమైంది. మనుషుల ఓదార్పు కన్నా సాక్షాత్తు దేవుడే ఓదారుస్తానంటూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత. మీకు ఒక విషయం తెలుసా? మనుషులు ఓదార్చేది వారు మాట్లాడేంతవరకు కాస్త ఊరటనిస్తుందేమో, కానీ నా యేసయ్య ఇచ్చే ఓదార్పు శాశ్వత కాలం. నీ జీవితం ఉన్నంత వరకు, ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు అనిపించినా, ఓకే, ఆ ఓదార్పు నిన్ను ధైర్యపరుస్తూనే ఉంటుంది. ఓదార్పు నిన్ను బలపరుస్తూనే ఉంటుంది. శ్రమలో నిత్యము నిరంతరము కంటికి కనపడని బలమైన శక్తిగా నీతో నడిచేదే దేవుడిచ్చే ఓదార్పు. ఆ ఓదార్పు చేత దినాన మీరందరూ